కొంతమంది చాలా మొండి వాళ్ళు ఉంటారు. ఎంత మొండి వాళ్ళు ఉంటారంటే, వాళ్ళు ఆ గమ్యాన్ని సాధించేంత వరకు పోరాడుతూనే ఉంటారు. అలాంటి సందర్భంలో ఇప్పుడు తప్పకుండా మనం తనూజ గురించి ప్రస్తావించుకోవాలి. అయితే 'బిగ్ బాస్' సీజన్ 9లో ద బిగ్గెస్ట్ సూపర్ స్టార్గా పేరు తెచ్చుకొని, లేడీ సూపర్ స్టార్గా అండ్ ఆడపులిగా పేరు తెచ్చుకున్నటువంటి తనూజ ప్రస్తుతానికి ఒక కుకరీ షో గెలిచిందని చెప్పాలి. అదేంటి, ఒక సీజన్ 2లో కుకరీ షో గెలిచినంత మాత్రాన, జాతిరత్నాలు కుకరీ షో గెలిచినంత మాత్రాన అభిమానులు ఇంత హడావిడి చేస్తున్నారు అని అందరూ అనుకుంటారు. కానీ అది కేవలం ఒక మామూలు గెలుపు మాత్రం కాదు. భాష రాదు అని అవహేళన చేసిన వాళ్లకు సమాధానం ఈ విజయం. అయితే బిగ్ బాస్ సీజన్ 9లో కూడా బిగ్ బాస్ ఎప్పుడైతే డౌన్ అవుతుందో అక్కడ కావాలని తనూజని టార్గెట్ చేసి చాలామంది, అంటే 16 మంది ఉంటే 16 మంది ఒక దిక్కు, తనూజ ఒక దిక్కు అనే స్థాయిలో సీజన్ 9 నడిచినా కూడా ఆడపులి అన్న పేరుని సార్థకత చేసుకుంది తనూజ. ఎలాంటి సందర్భంలో కూడా మగవాళ్ళకు కూడా ఆడవాళ్ళ అవసరం వచ్చే సందర్భంలో సీజన్ 9 బిగ్ బాస్లో కూడా తను ఒకతే అయి ముందు నడిచింది తప్ప ఎవరి సహాయము తీసుకోలేదు. అయితే కళ్యాణ్ పడాలా లాంటి ఒక వ్యక్తి ఈరోజు గెలిచాడు అని సీజన్ 9లో మాట్లాడుతున్నారు. కానీ ఆ కళ్యాణ్ గెలుపు వెనుక నిజంగా ఒక మార్గదర్శిగా నిలిచింది తనూజ అని ఎంతమందికి తెలుసు. అలాంటి సందర్భంలో మగవాళ్ళు కూడా ఓడిపోయే సందర్భంలో కూడా ఒక మగవాడి వెనక ఉండి గెలిపించి, తన వెనక ఎన్ని రాజకీయాలు జరుగుతున్నాయో నాగార్జున గారు చెప్పే సందర్భంలో కూడా ఏమాత్రం పట్టించుకోకుండా కేవలం అభిమానుల కోసమే ఆడి అభిమానుల హృదయాన్ని గెలుచుకున్నటువంటి నిజమైన లేడీ టైగర్ తనూజ అని చెప్పాలి. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఏ టీఆర్పీ చూసినా కానీ, యాడ్ ఏజెన్సీలు చూసినా కానీ తనూజ వెనకే క్యూ కడుతున్నారని చెప్పాలి. అది ఈరోజు విజయం సాధించినందుకు కాదు. అయితే చాలా సందర్భాలలో కేవలం ఒక టెలివిజన్ స్టార్ అని, ఆ టెలివిజన్ యాక్టింగ్ బిగ్ బాస్లో వద్దని చాలామంది ఓపెన్గానే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చి తనూజని టార్గెట్ చేసి అన్వాంటెడ్ ఇష్యూస్లో కూడా తనూజని లాగినప్పుడు, అలాంటి సందర్భాల్లో కూడా దాన్ని నవ్వుతూ దిగమింగి చివరికి టాప్ కంటెస్టెంట్గా నిలిచి, టాప్ 2లో నిలిచి తప్పకుండా గెలుస్తాను అన్న నమ్మకంతో 25 లక్షల రూపాయలను కూడా కాదని అభిమానుల మనోభావాలను గౌరవించి తను డబ్బు తీసుకునే అవకాశం ఉండి కూడా తీసుకోకుండా, అయితే చివరికి తాను ఓడిపోయిన తర్వాత కూడా ఆ బాధని నవ్వుతూ దిగమింగి, నాకు భాష రాకపోయినా, నేను ఒక టెలివిజన్ స్టార్నైనా కూడా నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన తెలుగు ప్రజలంటే నాకు ఎంతో గౌరవం అని చెప్తూ నాగార్జున గారికి వినమ్రతతో నమస్కరించి ఓటమిని ఒప్పుకున్న ఒక గొప్ప గేమ్ లేడీ మన తనూజ అని చెప్పుకోవాలి. అయితే చాలా సందర్భాలలో మనం అనుకుంటాం, ఎందుకు డబ్బు తీసుకుంటే సరిపోతుంది కదా అని. అయితే ఆ విషయమే శివాజీ ప్రస్తావించినప్పుడు, అయితే ఆవిడ చెప్పినటువంటి విషయాన్ని, అభిమానులుగా తాను ఓటు వేసినందుకు నేను అప్పుడే డబ్బులు తీసుకుని వెళ్ళిపోతే కేవలం అది 25 లక్షలు మాత్రం నాకు ఉపయోగపడతాయి. కానీ నేను 25 లక్షలు తీసుకుంటే ఒకవేళ నేను గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కూడా మరి అభిమానులను కాదన్నట్టుగా ఉంటుంది అని శివాజీ దగ్గర తాను చెప్పినటువంటి మాటలకి శివాజీ కూడా తన్మయత్వంతో చప్పట్లు కొట్టి, ఇలాంటి అమ్మాయిని బిగ్ బాస్లోకి తీసుకొచ్చినందుకు, ఇలాంటి అమ్మాయిని లేడీ టైగర్ అంటున్నందుకు ఓటు వేసిన ప్రతి అభిమాని కూడా గర్వపడే సందర్భాలు ఎన్నో ఉన్నాయి సీజన్ 9లో. అయితే కావాలని చాలామంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చి ఈరోజు మేము టార్గెట్ చేయాల్సింది తనూజనే, ఎందుకంటే తనూజను ఏడిపించకపోతే, తనూజను మనము ఈజీగా ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయకపోతే తాను తప్పకుండా గెలిచే అవకాశం ఉంది అనుకొని వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా సీజన్ 9లో వచ్చి తన ఉన్నటువంటి ఎంతో కూల్ అండ్ కామ్గా వెళ్ళే గేమ్ని కావాలని తనను రెచ్చగొట్టి అవహేళన చేసి వ్యక్తిగతంగా మాట్లాడి
చివరికి తను సీరియల్ డ్రామాలని రియాలిటీ షోలకు తీసుకొస్తుంది అని తోటి సీరియల్ నటులే మాట్లాడుతున్నప్పుడు కూడా దాన్ని కూడా దిగమింగి సమాధానం చెప్పి చివరి వరకు నిలిచినటువంటి ఒక లేడీ శివంగి అని చెప్పాలి. అయితే ఇప్పుడు జాతిరత్నాలు కుక్కర్ షో గెలవడం అనేది కేవలం ఒక షో గెలిచినట్టు మాత్రం కాదు. ఇప్పుడు ఈ మాట్లాడిన వాళ్ళందరికీ అది ఒక చెంపపెట్టు అని చెప్పాలి. అయితే మగవాళ్ళకు కూడా తప్పకుండా గెలిచే అవకాశం ఉంటుందో లేదో బిగ్ బాస్ అనే సందర్భంలో కనీసం మనం తనూజ ఫ్యాన్ ఫాలోయింగ్ని ఆపితే మనం గెలవచ్చు, తనూజ ఓటింగ్ని ఆపితే మనం గెలవచ్చు. మనం గెలవాలంటే తనూజని ఆపాలి అని దాదాపు 16 మంది ఒక్క అమ్మాయి వెనకపడి కావాలని రాజకీయాలు చేసి ఓడించడం అంటే ఒక అమ్మాయి ఒక సీజన్ బిగ్ బాస్లో ఎంత గుర్తింపును సాధించింది అనేది దానికి చెప్పగానే చెప్పింది. అయితే ముద్దమందారం అనే ఒక సీరియల్ని 6 సంవత్సరాల పాటు అప్పుడప్పుడే సీరియల్ అనేది వస్తున్నప్పుడు, అప్పుడప్పుడే సీరియల్ అనేది టీఆర్పీ వైపు పరిగెడుతున్నప్పుడు తన న్యాచురల్ యాక్టింగ్తో దాదాపు 6 సంవత్సరాల పాటు హీరోయిన్గా సీరియల్ను ఉండడమే కాకుండా ఆ సీరియల్కే ఒక గుర్తింపు తీసుకొచ్చిన నటి అంటే కూడా ఇలాంటి సందర్భంలో కూడా మనం తప్పకుండా తనూజను ప్రస్తావించుకోవాలి. అయితే ఇప్పుడు చాలామంది ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ చాలా సందర్భాలలో వేరే ప్లాట్ఫామ్స్లో కానీ తనూజ ఒక కుక్కరీ షో గెలిచినంత మాత్రాన ఎందుకు ఇంత హడావిడి చేస్తున్నారు అని చాలామంది అంటున్నారు. కానీ వాళ్ళందరికీ తెలియాల్సింది ఏంటంటే ఆలస్యంగా విజయం వచ్చినా కూడా విజయం వరించాల్సిన వాళ్ళని వరిస్తే అభిమానుల ఆనందం ఎలా ఉంటుంది అని చెప్పటానికి ఒక సాక్ష్యంగా ఈ విజయంగా చెప్పుకోవచ్చు. అయితే తాను ఓడిపోయినటువంటి బిగ్ బాస్ 9లో కూడా ఎవరు భావోద్వేగానికి లోనవ్వద్దు, ఎవరు ఎవరిని ట్రోల్ చేయొద్దు, దయచేసి నా అభిమానులు కూడా ఎవరిని దుర్భాషలాడొద్దు అని తాను లైవ్లో వచ్చి దాదాపు 2 గంటల పాటు తాను అభిమానులతో తన ఆనందాన్ని పంచుకున్నటువంటి ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు సీజన్ 9లో అంటే ఇలాంటి సందర్భంలో కూడా మనం తనూజ గురించే చెప్పుకోవాలి. అయితే గెలవడం అనేది అలవాటైపోయినటువంటి తనూజ, ఎందుకంటే ఒక సీరియల్ ఆర్టిస్ట్గా గెలిచింది, అభిమానుల మనసులు గెలుచుకుని ఆల్రెడీ కళ్యాణ్ పడాలా గెలిచి ఉండవచ్చు. కానీ కళ్యాణ్ గెలిచింటానికి సందర్భంలో కూడా తన వెనుక నిలిచింది కూడా తనూజ అని ఎంతమందికి తెలుసు, ఎంతమంది చూశారు కాబట్టి తెలుసు. సో నేను కళ్యాణ్ ఎవరైనా టార్గెట్ చేస్తే నేను వాళ్ళని టార్గెట్ చేస్తాను అని ఓపెన్గానే చెప్పి ధైర్యంగా నిలబడ్డ ఒక వ్యక్తి తనూజ అని చెప్పాలి. అయితే ఒక అమ్మాయి గురించి ఇంతలా చెప్పాల్సిన అవసరం ఏముంది అని అందరూ అనుకుంటారు. కానీ ఇలాంటి సందర్భాలలోనే పోరాటం అనేది ఎంత కఠినంగా ఉన్నా విజయం సాధించాలనే పట్టుదల ఉన్నప్పుడు అది ఏదైనా సరే మనం తప్పకుండా దాన్ని సాధించాలి అనే సందర్భంలో ఇలాంటి ఒక శివంగి గురించి మనం తప్పకుండా చెప్పుకోవాలి. ఎలాంటి సందర్భంలో చూసుకున్నా కానీ చాలామంది తన టీఆర్పీలకు సంబంధించి ఒక ఎఫ్ఐఆర్లు పెట్టుకుని కానీ లేకపోతే ఒక స్క్రిప్టెడ్ కానీ ఒక లవ్ మ్యాజిక్తో కానీ చాలామంది లేదా నా గతంలో నేను వాళ్ళను ప్రేమించాను వీళ్ళను ప్రేమించాను అని చెప్పి షోలో నడుస్తూ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తుంటారు. కానీ నాకు నటన అనేది ఇష్టము, అలాంటి సందర్భంలో కూడా నా కుటుంబానికి నేను దూరం అయ్యాను, నేను నటిగానే ఉంటాను అని చెప్పినటువంటి వ్యక్తి గురించి మనం తప్పకుండా ప్రస్తావించుకోవాలి. బాయ్.